మీరు చూస్తూనే ఉన్నారు, రోడ్లన్నీ వెలుగొందుతున్నాయి. అంటే అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. రోడ్లు మొత్తం గుంటలలో, ఇదివరకు గుంటలమైన రోడ్లన్నీ కూడా ఇవాళ బంగారు రోడ్లుగా తయారయ్యాయి. సిమెంట్ రోడ్లు వెండి పూతల్లా తయారైనాయి. అంతేగాని రికార్డింగ్ వీడియోలు, రికార్డింగ్ టైం ఒకటి ఉంటుంది, అక్కడ ప్రెస్ మీటింగ్ కూడా జరుగుతున్నట్టుగా షోయింగ్ అలాంటివి మేము చేయలేదు. చేయటం చేతగాని ప్రభుత్వం మాది. మేము ప్రజల్లో ఏ రోజైనా పరదాలు కానీ ఎక్కడైనా పరదాలు కడతాం చూసారా? ప్రజల్లో నడిచేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఒక దళితుడిని కారులో కూర్చోబెట్టుకొని వారి సుఖ సంతోషాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఒక దళితుడిని కారు కింద తలకాయ పెట్టి తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండు వ్యక్తులకి మీరు తేడా చూసుకుంటే ఏ వర్గానికి చెందినా కానీ ఆ వర్గం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. వాళ్ళ వృత్తి, వాళ్ళ ప్రవృత్తిని ప్రచారం చేసుకోవటమే వాళ్ళ ధ్యేయం. శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచే వైసీపీ బ్యాచ్. మీరు చూస్తూ ఉన్నారు, ఎప్పుడో చనిపోయిన వ్యక్తి సత్తెనపల్లిలో సంవత్సరంన్నర తర్వాత ఇతను పరామర్శకు వెళ్తూ ముగ్గురు చంపేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. మనం నుంచోబెట్టాల్సిన అవసరం వ్యవస్థల నుంచో పెడతాయి, అతను చేసిన తప్పుల నుంచో పెడుతున్నాయి. ఇది చెప్పటం అంటే కడ్రాయర్ మీద నుంచో పెడతాం కాదు, వ్యవస్థల నుంచో పెడతాయి. అతను చేసిన మంత్రిగా ఉన్నప్పుడు అతను చేసిన తప్పుల నుంచో పెడతాయి. ఒక బియ్యం మాఫియా డానుగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పేర్ని నాని. ఎక్కడెక్కడ భూములన్నీ కబ్జా చేసి దందాకూరు నడిపినటువంటి వ్యక్తి పేర్ని నాని. ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు అంటే అది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇతను చేసిన తప్పులన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద నెట్టినటువంటి వ్యక్తి దుర్మార్గుడు. ఇంట్లో వాళ్ళని రోడ్డు మీదకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో గడప తొక్కించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అది పేర్ని నాని. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో సామాన్యుడు కూడా బతకవచ్చు. కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తి నుంచి పై స్థాయి వ్యక్తి ఎవరికి అన్యాయం జరగనటువంటి పార్టీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.